మా అమ్మ చేతి రవ్వ లడ్డు టేస్ట్ ఎలా ఉంటుందో నాకు తెలుసు, మరి మీకు కూడా తెలియాలిగా. చూసేద్దామా? ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకోవాలి. ముందు స్టవ్ ఆన్ చేసుకొని బాణీ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలి. అందులో కాసిన్ని జీడిపప్పులు వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటూ అలా ఎర్రగా అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పుతో బొంబాయి రవ్వ వేసుకోవాలండి. అలా 2 కప్స్ వేసుకొని 1 కప్ షుగర్ వేసుకోవాలి. అన్నీ కొలతలేనండి. మీరు తప్పుగా తీసుకొని ఆ రెసిపీ పాడైపోతే నన్ను అనొద్దు. మధ్యలో నెయ్యి వేశారండి, అదేంటో అనుకోకండి. ఇదంతా సిమ్లోనే జరగాలండి. హైలో పెట్టి మాడిపోయింది అనుకోండి, నాకైతే సంబంధం లేదు. మధ్యలో కొబ్బరి పొడి యాడ్ చేశారండి, అది మర్చిపోవద్దండి, అదే టేస్ట్ అసలు. అలా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత చక్కగా మధ్య మధ్యలో నెయ్యి యాడ్ చేసుకోవాలండి. అదిగో చూసారా? ఇప్పుడు షుగర్ వేసుకోవాలి. స్మెల్ ఉంటుందండి, అబ్బా ప్రసాదం అంతే. అలా చక్కగా కలుపుకుంటూ ఉండాలి. ఆ తర్వాత కొన్ని పాలు పోసుకుంటూ ఉంటే ఆ మిశ్రమం అనేది చక్కగా దగ్గరకు వస్తుంది. అప్పుడు మనం చక్కగా లడ్డూలు చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుందన్నమాట. టేస్ట్ కూడా బాగుంటుందండి. ఆ తర్వాత క్యాష్యూస్ వేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసి ఇక బాణీ దించేసుకొని లడ్డూలు చుట్టేసుకుందాం. అలా రౌండ్గా చుట్టేసుకోవాలి లడ్డూలు. ఇక్కడ చూసారా? ఇప్పుడు నాకు నా లడ్డు నాకే. నేను టేస్ట్ చేశాను, చాలా బాగుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి మరి. బాయ్.